రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. ఇండియన్ మెటీరియరాలజికల్ డిపార్ట్మెంట్ డిసెంబర్ 24కు అయితే కోల్డ్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. తెలంగాణలో సంగారెడ్డి జిల్లా కోహిర్లో అత్యల్పంగా 5 డిగ్రీ సెల్సియస్ నమోదు కాగా ఆదిలాబాద్ లో 7.6 డిగ్రీల సెల్సియస్, వికారాబాద్ లో అయితే 7 డిగ్రీల సెల్సియస్, ఆసిఫాబాద్ లో 7.2 డిగ్రీలు, ఇంకా మెదక్ కామారెడ్డిలో అయితే 7.9 డిగ్రీల సెల్సియస్ వంటి సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో సాధారణంగా అయితే 10 నుంచి 12 డిగ్రీల మధ్య ఉండగా హెచ్సియు ప్రాంతంలో అయితే 6.3 డిగ్రీలకు వరకు అయితే పడిపోయింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఏజెన్సీ ప్రాంతాలు మన్యం జిల్లాలో చలి మరింత తీవ్రంగా ఉండగా ఇక అరకు, పాడేరు, చింతపల్లి వంటి ప్రాంతాల్లో అయితే సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కురుస్తుంది. ఇక దీంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు అయితే సూచిస్తున్నారు. ఇక ఈ చలి తీవ్రత డిసెంబర్ చివరి వరకు కొనసాగొచ్చని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుంది. రెడ్డిక ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అయితే అందిస్తారు. చెప్పండి రాజు. ఫాతిమా, చలి అయితే తీవ్రంగా ఉంది. 2-3 రోజులుగా అయితే రాష్ట్రంలో చలి రెండు ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఇటు కొన్ని ప్రాంతాల్లో అయితే సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి -6 కొన్ని ప్రాంతాల్లో అయితే మైనస్ లోకి వెళ్లిన పరిస్థితి ఉంది. తెలంగాణకు సంబంధించి ఆదిలాబాద్, మెదక్ 2 జిల్లాల్లో కూడా 6 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు నమోదైన సందర్భాలు ఉన్నాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించింది. ఇటు ఉత్తర తెలంగాణకు సంబంధించి ఆదిలాబాద్, మెదక్ ప్రాంతాల్లో అయితే 5 డిగ్రీల నుంచి 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యాయి. తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణకు సంబంధించి, ఉత్తర తెలంగాణకు సంబంధించి మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఇటు దక్షిణ తెలంగాణకు సంబంధించి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. 13 డిగ్రీల నుంచి 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎప్పుడు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇంత భారీగా చలి తీవ్రత ఉందని చెప్పి ఎప్పుడు కూడా లేదు అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ప్రధానంగా ఉత్తర భారతదేశం ఇటు సైడ్ సంబంధించి చలిగాలులు వీస్తున్న కారణంగానే ఇంత చలి నమోదవుతుందని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ చలిగాలులు మరో వారం రోజుల పాటు ఉండనున్నాయి. అందువలన ఇంకా ఉష్ణోగ్రతలు అయితే గణనీయంగా పడిపోయే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నారు. ప్రధానంగా ఇటు ఆదిలాబాద్ జిల్లా, కొమరంభీం, ఆసిఫాబాద్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల నుంచి 10 డిగ్రీల ఎప్పుడు కూడా నమోదు కాలేదు. ఆ తరుణంలో అధికారులు అయితే ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ అయితే ప్రకటించారు. ఇక హైదరాబాద్ సహా కొన్ని ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు అయితే తెలియజేశారు. ఎందుకంటే ఉదయాన్నే కొందరు వాకింగ్ వెళ్లే వాళ్ళు, పనులు చేసుకునే వాళ్ళు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఎందుకంటే చలి చాలా ఎక్కువగా ఉండడంతో ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రధానంగా ఆస్తమా సంబంధించి ఎక్కువగా హాస్పిటల్లో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆస్తమా వ్యాధిగ్రస్తులు, అలాగే శ్వాసకోశ సంబంధించిన వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా మరో వారం రోజుల పాటు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్యులు అయితే తెలియజేస్తున్నారు. అలాగే తీవ్రంగా చిన్నపిల్లలు, ఇటు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చలి కారణంగా. మరో 2-3 రోజుల పాటు ఖచ్చితంగా వెచ్చని నూలు దుస్తులు ధరించి ఏదైనా పని ఉంటే బయటకు వెళ్ళాలని, అలాగే 8-9 తర్వాతే పనులు ఏదైనా ఉంటే చూసుకోవాలని చెప్పి వైద్యాధికారులు కూడా తెలియజేస్తున్నారు. అలాగే కొన్ని ప్రాంతాలు అయితే 8-9 అవుతున్నప్పటికీ కూడా సూర్యుడు బయటకు రాని పరిస్థితి, వెచ్చదనం రాని పరిస్థితి. దీంతో ప్రజలెవరు కూడా బయటకు రావడానికి జంకుతున్నారు. అలాగే 5 అయిందంటే మొత్తం చీకటి అవుతోంది. 5 గంటల నుంచి చలిగాలులు వీస్తున్నాయి. చల్లని గాలులు రావడంతో కూడా 5 తొందరగా సూర్యాస్తమయం అవుతోంది. దీంతో పనులకు వెళ్తున్న వారు కూడా తీవ్ర ఈ చలి కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. మరో వారం పాటు ఇలానే పరిస్థితులు ఉంటాయని చెప్పి వైద్యాధికారులు తెలియజేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా మొత్తం ఇలాంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అయితే ఎక్కడ చూసినా ఇంతకు మునుపు, సంక్రాంతికి మునుపు ఉండేది చలి, కానీ ఇంత చలి ఎప్పుడు కూడా చూడలేమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే తెలియజేస్తున్నారు. ఇటు తెలంగాణలో కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ రాజు ఫర్ ద అప్డేట్.
మరోవైపు ఆంధ్రప్రదేశ్లో అయితే ఏజెన్సీ ప్రాంతాలు మన్యం జిల్లాలో చలి మరింత తీవ్రంగా ఉండగా అరకు పాడేరు చింతపల్లి వంటి ప్రాంతాల్లో అయితే సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఇక ఉదయం వేళల్లో అయితే దట్టమైన పొగమంచు కురుస్తుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యాధికారులు అయితే సూచిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అయితే అందిస్తారు. చెప్పండి శ్రవణ్, అప్డేట్స్ ఏంటి? అసలు ఈ చలి తీవ్రత అయితే ఈ డిసెంబర్ చివరి వరకు కొనసాగొచ్చని వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తుందంటున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పండి. థ్యాంక్ యూ ఫాతిమా. తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా డిసెంబర్ మొదటి వారం నుంచే ఉష్ణోగ్రతలు గరిష్టం నుంచి కూడా కనిష్టానికి పడిపోయినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే ముఖ్యంగా అయితే మాత్రం ఐఎండీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. డిసెంబర్ 24 వరకు కూడా కోల్డ్ వేవ్ అలర్ట్ ని కూడా ఐఎండీ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఏ విధంగా పడిపోయాయనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే విశాఖకి ఆనుకుని ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలైనటువంటి అరకు, పాడేరు, అలాగే చింతపల్లి వంటి ప్రాంతాల్లో అయితే మాత్రం కేవలం 8 డిగ్రీలు 7 డిగ్రీలు ఉష్ణోగ్రతలు మాత్రమే నమోదవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ గిరిజన ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా ఉత్తరాంధ్ర జిల్లాటువంటి శ్రీకాకుళం, విజయనగరం, అలాగే మన్యం జిల్లాతో పాటు ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దాదాపుగా కూడా ఉదయం 9 గంటల వరకు కూడా దట్టమైన పొగమంచు కురుస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో వాహనదారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులతో పాటు కూడా ప్రమాదాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగిందని చెప్పవచ్చు. గత వారం రోజులుగా కూడా గణనీయంగా కూడా ప్రమాదాల సంఖ్య పెరగడంతో అయితే మాత్రం పోలీసులు కూడా హై అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. నేషనల్ హైవేతో పాటు అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా వాహనదారులు అయితే మాత్రం ఉదయం పూట అయితే మాత్రం ఖచ్చితంగా లైట్లు వేసుకునే ప్రయాణం చేయాలి. ఎదురు వస్తున్నటువంటి వాహనానికి సిగ్నల్స్ తో మాత్రమే ప్రయాణం చేయాలి. కేవలం 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణం చేయాలంటూ కూడా పోలీసులు కూడా వాహనదారులకు అందరికి కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఏ విధంగా పడిపోయాయని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుందని మనం చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రధానంగా వృద్ధులు, చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో, అలాగే శ్వాసకోశ సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఉదయం 9 గంటలలోగా బయటికి రావద్దంటూ కూడా వైద్య శాఖ అధికారులు కూడా అధికారికంగా కూడా ఒక జాగ్రత్తలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఏ విధంగా పడిపోయినది కూడా అర్థమవుతుంది. అయితే ఈ ఉష్ణోగ్రతల ప్రభావం మరో వారం రోజుల పాటు ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటూ కూడా ఐఎండీ హెచ్చరించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి అయితే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్ ఫర్ ద అప్డేట్.